హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మన ఇండియాలోకి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఈ పాటికి మీకు తెలిసిపోయింటది. ఆల్కెటెల్ V3 Pro 5G. ఇది మన ఇండియాకి కొత్త స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. 15,000కి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకు 15,000 వస్తుందంటే మనకి ఇది యాక్చువల్గా సెల్ ప్రైస్ అయితే 17,000. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనకి 2,000 వరకు అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే మనకి ఇది బడ్జెట్ ఫోన్ కదా, ఇప్పుడున్న బడ్జెట్ మొబైల్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ అవుతా అనుకోండి నీ మొబైల్. మనకి మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ తెలుసుకుందాం. ఏమేమి హైలైట్స్ ఉన్నాయి అండ్ ఏమేమి ప్లస్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఫైనల్గా ఈ మొబైల్ వర్తా కాదనేది మీకు చెప్పేసాను అనమాట. ఓకే, మనకి ఇది యాక్చువల్గా 2 కలర్స్ ఉంటదనమాట. ఒకటి చూసుకుంటే గ్రీన్ కలర్, అలాగే గ్రే కలర్ అనమాట. నాకైతే గ్రే కలర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి గ్రే కలర్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తదనమాట లాంగ్‌లో ఉన్నప్పుడు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. ఈ బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది. కొంచెం సౌండ్ కూడా చాలా బాగుంటదనమాట. ఇందులో మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉంటది. IP54 వాటరింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్లీ వాటర్ ఫోన్ కాదనమాట. చిన్న చిన్న డ్రాప్స్‌కి సర్వైవ్ అయ్యగలదు. వితౌట్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకి NFC కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చనమాట. 8.2 థిక్‌నెస్ ఉంటదనమాట. అంటే వెయిట్ విషయానికి వచ్చినట్టయితే అప్రాక్సిమేట్‌గా 200 గ్రామ్స్ లోపల ఉంటదని చెప్తున్నారనమాట. డిజైన్ విషయానికి వద్దాం. సార్ డిజైన్ మాత్రం అయితే చాలా బాగుందనమాట. ఎందుకంటే మనకి ఇది ఇండియా కొత్త స్మార్ట్ ఫోన్ అయినా గానీ డిజైన్ మాత్రం చాలా బాగా ఫోకస్ చేశారనమాట. మనకి డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ IPS LCD డిస్ప్లే పెట్టారనమాట. యాక్చువల్లీ ఇందులో మనకి NXT పేపర్ 4-in-1 డిస్ప్లే యూజ్ చేశారనమాట. ఫస్ట్ టైం అనుకుంటా ఈ డిస్ప్లే మనకి ఈ మొబైల్ పెట్టడం అనేది. 120 నిట్స్ అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే 520 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ బెటర్ అని చెప్పొచ్చు. ఆ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువే కానీ, కాకపోతే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ బ్రైట్నెస్ అనేది కొంచెం బెటర్ ఉంటదనమాట. అంత బెటర్ ఉండదు, సో మచ్ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఒక హిజాబ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి వైడ్ వెల్ సపోర్ట్ ఉందనమాట. OTT కంటెంట్ కూడా హెచ్‌డీలో చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదని చెప్పొచ్చు. ఇంకా మనకి డిస్ప్లే అయితే నార్మల్ యూజ్‌కి అలాగే జనరల్ యూజ్ కూడా బాగుంటదనమాట. కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి టీవీ సర్టిఫికేట్ పొందింది, ఐకేర్ సర్టిఫికేట్ పొందిందని చెప్పొచ్చు అనమాట. ఈ ఐకేర్ అనేది మనకి మేజర్‌గా బ్రైట్నెస్ ఎక్కువ కాకుండా హ్యాండిల్ చేస్తదని చెప్పొచ్చు. మనకి టీ ఫీచర్స్ కూడా కొంచెం డిస్ప్లేకి బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి ప్రాసెస్ విషయానికి వద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 6 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR4X ఉంటది. అలాగే UFS 2.2 రాబోతుందని చెప్పొచ్చు అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం అడ్వాన్స్‌గా ఉంది. అంటే మనకి ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా సరిపోతదనమాట. ఇంకా మనకి ఈ ప్రాసెసర్ రిలే విషయానికి వచ్చినట్టయితే మన ప్రాసెసర్‌లో అంత ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదనమాట. ఎందుకంటే మనకి ఇది నానో ప్రాసెసర్ కాబట్టి అంటే మీడియం గేమ్స్‌కి అలాంటి వాటికైతే సరిపోతదనమాట. మరి అంత హైయెస్ట్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. ఫ్రీ ఫైర్ గాని, క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇలాంటి గేమ్స్ అయితే మంచిగా అయితే ఆటోమేట్ చేస్తదని చెప్పొచ్చు. ఇంక మీరు నార్మల్ యూజ్ చేసుకున్నా కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటదనమాట. ఈ సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుందని చెప్పొచ్చనమాట. ఆండ్రాయిడ్ 15 అంటాం కాబట్టి ఈజీగా 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చనమాట. ఇక జెమినీ AI అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చనమాట. ఈ జెమినీ AI అనేది మనకి ప్రతి మొబైల్‌లో చూస్తుంటాము. యాక్చువల్‌గా ఈ జెమినీ AI వల్ల చాలా వరకు ఇది యూజ్ ఉందనమాట. మంచి మంచి AI ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ AI ఫీచర్ చూడితే మనకి ఇక్కడ ఫోటో అన్‌బ్లర్ చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా మనం ఏదైనా ఒక ఫోటోని తీసుకొని మనం ఇక్కడ అన్‌బ్లర్ చేయొచ్చనమాట. కెమెరా విషయానికి ఉండేది మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఒక ఫ్లాష్ ఉంటదనమాట. ఈసారి మనకి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి సర్కిల్ షేప్ ఇచ్చారనమాట కెమెరా డిజైన్. కెమెరా డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉండేది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ సపోర్ట్ లేదు. బట్ PDF సపోర్ట్ ఉందనమాట. పేజ్ స్టేటస్ నాట్ ఆఫ్ ఫోకస్. బ్యాక్ కెమెరాలో ఫోటోస్ మంచి పర్ఫార్మెన్స్ చేయగలవు. అలాగే మనకు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 5 MP పెట్టారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పవచ్చు. యాక్చువల్‌గా మనకి ఈ కెమెరా వల్ల కూడా చాలా యూజ్ ఉంది. మనము అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ కానీ అలాగే గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా మంచిగా కవర్ చేయొచ్చు. మనము ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 8 MP పెట్టారనమాట. సో ఇంకా మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇందులో 5200 mAh బ్యాటరీ పెట్టారనమాట. కొంచెం బ్యాటరీ మీద కొంచెం ఫోకస్ చేసి ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే బడ్జెట్ మొబైల్స్‌కి 6000 mAh పెడుతున్నాడు. 7000 mAh బ్యాటరీ కూడా పెడుతున్నాడు. వీళ్ళు ఇంకా ఇక్కడ 5200 mAh బ్యాటరీలు పెట్టారనమాట. బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండేది. మనకి ఇక్కడ 18 వాట్స్ అయితే 5 నిమిషాలు సపోర్ట్ ఉందన్నమాట. 18 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ పైన టైం పడతదన్నమాట. ఇంకా ఎక్కువ అనుకోవచ్చు. కనెక్ట్ విషయానికి చూసుకుంటే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4 రాబోతుంది. ఇంకా చూంటే ఇందులో మనకి GPS కూడా సపోర్ట్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా. ఇంకా మనం ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసాము. మీరే చూసారు కదా! ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా అంటే వర్త్ అని చెప్పొచ్చన్నమాట. ఇక్కడ బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే మనకి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అంటే మనకి డిస్‌ప్లే కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు. ఇంకా మనకి ఇక్కడ వాడిన IP రేటింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా బెటర్‌గా అడ్వాన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ మొబైల్ కొంచెం వర్త్ అనిపించిందనమాట. మీకు ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఉంటదనమాట. అండ్ మర్చిపోకుండా మన వీడియోకి ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట.